మా అందరి ఆడపడుచుల కోరిక నెరవేర్చింది వెన్నెలక్క. ముందుగా థ్యాంక్ యూ సో మచ్. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. మాకోసం ఒక పాట బొట్ల బోనాలు నెత్తి మీద పెట్టి బోనం చుట్టూ యాప కొమ్మలు గుచ్చి, బొట్ల బోనాలు నెత్తి మీద పెట్టి బోనం చుట్టూ యాప కొమ్మలు గుచ్చి, బయలెల్లినామె బంగారు తల్లి బల్కంపేట్ బావిలున్న ఎల్లమ్మ, వస్తున్నామే బాజా బాజంత్రిలతోని ఆదిశక్తి పూనకాల ఎల్లమ్మ. థ్యాంక్ యూ. చూడొచ్చు ఆట పాటలతో ఎంతో సందడిగా అయితే అమ్మవారికి వీళ్ళంతా కూడా కలిసి బోనాన్ని తీసుకెళ్తున్నారు. దాదాపుగా వీళ్ళంతా 150 మంది ఉన్నారు. సో మహిళలంతా కూడా అంటే వీళ్ళంతా ఒకే కమిటీ సభ్యులు. సో వీళ్ళంతా కలిసి ఈ ఆడబిడ్డలంతా కలిసి కూడా అమ్మవారికి బోనం సమర్పించడం తమకు ఎంతో సంతోషంగా ఉందని కూడా వారు ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళంతా కూడా కరీంనగర్ నుంచి అయితే వచ్చారు. సో ఇది వాళ్ళకి ఫస్ట్ టైం బోనం ఎత్తడం కూడా. సో వీళ్ళంతా కూడా దీన్ని వాళ్ళ అదృష్టంగా కూడా భావిస్తున్నారు. అయితే ఎన్నో ఏళ్ళ ఘన చరిత్ర ఉన్న ఈ ఆలయానికి అయితే చుట్టుపక్కల నుంచే కాకుండా అంటే నగర వ్యాప్తంగా కాకుండా జిల్లాల నుంచి అలాగే 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు అయితే అమ్మవారి దర్శనం కోసం వస్తుంటారు. కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా కోసం కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాల నిఘా కూడా వీళ్ళపైన ఉంది. అయితే మరోవైపు ఇక్కడ ఆలయ ప్రాంగణం అంతా చూసుకుంటే కూడా రంగురంగుల విద్యుత్ దీపాలు అలాగే పూల తోరణాలు ఆకుల తోరణాలతో ఎంతో అందంగా తీర్చిదిద్దారు. మరోవైపు అక్కడ చూడొచ్చు ఆలయం ఎదుటంతా కూడా అమ్మవారి ప్రతిబింబంతో అయితే ఇక్కడ పూల తోరణాలతో అయితే ఎంతో చక్కగా అలంకరించారు. మనం చూడొచ్చు ఇక్కడ నుంచి అక్కడ అంతా కూడా టెంట్స్ వేశారు. మరోవైపు ఇక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా కోసం వాటర్ ప్యాకెట్స్ అలాగే మెడికల్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు ఇక్కడ అంటే అన్ని శాఖల సమన్వయంతో అయితే ఇదంతా ముందుకు సాగుతుందనే చెప్పొచ్చు. సో అందరూ కూడా ఇక్కడ అందుబాటులో ఉండి ఇటు వాటర్ బోర్డు కావచ్చు అలాగే ఇటు పోలీస్ సిబ్బంది కావచ్చు అందరికి కూడా అన్ని శాఖల సమన్వయంతో ఈ బోనాల పండుగ ఇక్కడ అంతా కన్నుల పండుగ కొనసాగుతుందని కూడా చెప్పొచ్చు. టైం గడుస్తున్న కొద్ది కూడా భక్తుల రాక ఇంకా పెరుగుతూ వస్తుంది. చాలా దూర ప్రాంతాల నుంచి కూడా అమ్మవారికి బోనం సమర్పించడానికి అయితే వస్తున్నారు. అంటే ఉదయాన్నే లేచి అమ్మవారి కోసం ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ బోనాన్ని అయితే తయారు చేసి వేపరిళ్లతో ఎంతో అందంగా చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించి అమ్మవారికి బోనం సమర్పించడానికి అయితే తీసుకొని అయితే వస్తున్నారు. ఇప్పటికి మనం చూడొచ్చు పోతరాజులు అలాగే శివసత్తులు అందరూ కూడా అమ్మవారి దర్శనం కోసం అయితే పెద్ద ఎత్తున వస్తున్నారు. అయితే ఈసారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అమ్మా, ఎలా అనిపిస్తుంది? మీరు అంతా కలిసి బోనం ఎత్తుకొని వచ్చారు కదా. చాలా సంతోషంగా అనిపిస్తుంది. మేము ఫస్ట్ టైం అమ్మవారికి బోనం తీయడం. మా తెలంగాణ సాంస్కృతిక సారథి మహిళలందరం కలిసి 150 మంది మహిళలతో మేము మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో బోనాలు తీస్తున్నాం అమ్మవారికి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వీళ్ళంతా కూడా అంటే ఇది ఒక ఐక్యమత్యంగా కూడా చెప్పొచ్చు. వీళ్ళంతా కలిసి ఆడపడుచులు అంతా కలిసి ఇక్కడ అమ్మవారికి బోనం సమర్పించడానికి అయితే వచ్చారు. నిజంగా ఇక్కడ అంతా ఒక కన్నుల పండుగ సాగుతుందని చెప్పొచ్చు. మొత్తానికి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర అయితే కన్నుల పండుగ కొనసాగుతుంది. ఇంకా భక్తుల రాక పెరుగుతూ వస్తూనే ఉంది. ఇంకా జనాలు కూడా వస్తున్నారు అమ్మవారి దర్శనం కోసం కూడా. దాంతో పాటు చూసుకుంటే అంటే ఈ రోజు రేపు కూడా అమ్మవారికి అయితే ఈ బోనాల పండుగ జాతర జరుగుతూ ఉంటుంది. ఇక అమ్మవారికి 29 అంటే జూన్ 29 అమ్మవారికి ఘటం కార్యక్రమం ఉంటుంది. జరిగింది. దాని తర్వాత ఈ 15 రోజులు అమ్మవారు సికింద్రాబాద్ పురవీధుల్లో తిరుగుతూ భక్తులందరికీ కూడా దర్శన భాగ్యం కూడా కల్పిస్తుంది. సో ఈ 2 రోజులైతే అమ్మవారి ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి, బోనాల ఉత్సవాలు. ఇక్కడ మనం చూసుకోవచ్చు అంగరంగ వైభవంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర కొనసాగుతుంది. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ గజానంతో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.